ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా సిఎంఎస్ జూనియర్ కళాశాల తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కేవలం 4 ఏళ్ల స్వల్ప కాలంలోనే 30 ఏళ్ల అనుభవం ఉన్న కార్పొరేట్ కాలేజీలకు సవాల్ విసురుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులతో స్టేట్ లెవెల్ ర్యాంకులను కొల్లగొట్టింది. నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఇంటర్ ఎంపీసీ మరియు బైపీసీ ఎంపీసీ విభాగం 470కి గాను హర్షిత 464 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, కీర్తన 460, అరుణ్ భాష 456, పవన్ నరసింహ 451 మరియు రామ్మోహన్ 450 మార్కులు సాధించారు. 400కు పైగా మార్కులు సాధించిన వారు ఏకంగా 20 మంది ఉండడం విశేషం. బైపీసీ విభాగం 445కు గాను కళ్యాణి 441 మార్కులతో టాపర్గా నిలవగా, అనూషారాణి 438, నీలిమ 428 మార్కులతో సత్తా చాటారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ మరియు బైపీసీ ఎంపీసీ విభాగం 1000కి గాను యజ్ఞప్రియ 987 మార్కులతో రికార్డు సృష్టించగా, మనోజ్ 977, మల్లికార్జున 969, వంశీ 968 మరియు స్నేహలతారెడ్డి 968 మార్కులు సాధించి కళాశాల కీర్తిని దశ దిశలా వ్యాపింపజేశారు. బైపీసీ విభాగం 1000కి గాను తస్లీమా బేగం 985 మార్కులతో ప్రభంజనం సృష్టించగా, సమీరా 961, నాగ సాహితి 933 మార్కులు సాధించారు. గ్రామీణ ప్రాంత వెనుకబడిన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని డైరెక్టర్ మునిశేఖర్ పేర్కొన్నారు. ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని, విద్యార్థులను అభినందించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు వెలువడిన ఇంటర్ ఫలితాలలో మా సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎందుకంటే మా సిఎంఎస్ కళాశాల స్థాపించి 4 సంవత్సరాలైనా, అంటే తక్కువ కాలంలోనే స్టేట్ ర్యాంకులతో గత సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా మార్కులు ఎక్కువగానే తెస్తూ ఈరోజు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని తెలియజేస్తున్నాను. దీనికి కారణము క్రమశిక్షణతో కూడిన అనుభవం కలిగిన లెక్చరర్స్ తో విద్యాబోధనలు చేయడమే దీనికి ఈజీగా మార్కులు సాధించడానికి సులువు అయినదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కళాశాలలో మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్ ఇలాంటి విద్యార్థులే స్కూళ్ళలో చదివిన విద్యార్థులతోనే ఈరోజు స్టేట్ ర్యాంకులతో మేము సాధించడము చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో జూనియర్ ఎంపీసీ విభాగంలో సి దివ్యశ్రీ 470 మార్కులు కాను 464 మార్కులు సాధించి స్టేట్ లో 6th ర్యాంకుతో ఉందని, ఇలాగనే జి కీర్తన అనే అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివి వచ్చింది. ఈ పాప కూడా 470 మార్కులు గాను 460 మార్కులు, అరుణ్ భాష 456 మార్కులు గాను, ఇలాగ 400 పైబడిన మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇలాగనే జూనియర్ బైపీసీ విభాగంలో చూస్తే 455 మార్కులకు గాను పి కళ్యాణి అనే అమ్మాయి 441 మార్కుతో కాలేజీ టాపర్ గా నిలబడింది. అలాగనే సీనియర్ విభాగానికి వస్తే ఎంపీసీ విభాగంలో 1000కి గాను నాగ పవిత్ర అనే అమ్మాయి 1000కి గాను 987 మార్కులతో స్టేట్ ర్యాంక్ తో పాటు కళాశాల టాపర్ గా కూడా నిలిచింది. బైపీసీ విభాగానికి వస్తే తస్లిమా బేగం అనే అమ్మాయి 1000 మార్కులకు గాను 985 మార్కులతో మన కళాశాల టాపర్ గా కాకోకుండా స్టేట్ ర్యాంక్ తో కూడా నిలబడినదని దీనికి గర్వంగా తెలియజేస్తున్నాను. This is Taslima Begum. I am studying in CMS Junior College. I have got 985 out of 1000. I am very thankful to the principal sir and my lecturers. Thank you for giving this opportunity.
నా పేరు దివ్యశ్రీ. ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగుందని తెలుసుకొని ఇక్కడికి చేరాను. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ విజయానికి కారణం చేశారు. 470కి 464 తెచ్చుకున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. నా పేరు క్షేత్రసాగర్. నేను 10th మున్సిపల్ హై స్కూల్లోనే చదివాను. దాని తర్వాత నేను సిఎంఎస్కి వచ్చినాను. ఇక్కడ సారులు బాగా శ్రద్ధ తీసుకొని బాగా చెప్తారు. సాయంత్రం స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. రోజు సారోళ్ళు స్టడీ అవర్స్ లో కూడా బాగా చెప్తారు. ఫ్యాకల్టీ కూడా బాగా చేస్తుంటారు. ఆ ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు శ్రద్ధ తీసుకొని అడుగుతూ ఉంటాడు. దానివల్ల మాకు 977 వచ్చినాయి 1000కి.